12 కాలనీ వాళ్ళందరూ కలిపి ఉమ్మడిగా ధర్నా చేయడానికి కూడా మేము పాల్పడుతున్నాం. అటువంటి ఇబ్బంది లేకుండా మా ఒక వర్క్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఆటోనగర్ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే వాటర్ల డ్రైనేజ్ వాటర్ కలవడం వల్ల ఇమపూర్ కాలనీ, ద్వారకా నగర్, సెవెన్ హిల్స్ కాలనీ, డిపి నగర్, స్వాతి గార్డెన్ ప్రతి ఒక్క దాదాపు 10 కాలనీలకు నరకం అనుభవిస్తున్నారు. ఇక్కడ ఉన్న వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ శ్వాసకోశ ఇబ్బందులు వచ్చి గుండెపోట్లకు కూడా గురి అవుతున్నారు. అయినా కూడా ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా చలనం లేకుండా ఉన్నది. అంటే ప్రజలంటే వాళ్ళకు చులకన భావంతో ఉన్నారు. కాబట్టి వచ్చే ఎలక్షన్ల కార్పొరేట్ మన జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో పోటీ చేయడానికి అందరము సామూహికంగా పోటీ చేద్దామని అనుకుంటున్నాము, లేదా ఎన్నికలనే బహిష్కరిద్దామనుకుంటాము. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దాంట్లో ఎవరు పట్టించుకున్నప్పుడు ప్రతి మానవునికి ఒక హక్కు ఉంటుంది. ఆ హక్కును మేము వెలుపుచ్చడానికి ఏదో రకంగా నిరసన తెలియజేయడానికి మేము ముందుకు వస్తున్నాము. ఈ విషయంలో మేము ధర్నా చేయడానికి కూడా వెనకాడకుండా ఉంటామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వం కానీ జిహెచ్ఎంసీ కానీ మేము హెచ్చరిక చేస్తున్నామని ఈ సందర్భంగా